ఫ్యామిలీ వైజ్గా లెటర్స్ నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో వర్డ్స్ ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ప్రతి లెటర్ కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ పెట్టి లెటర్స్ నేర్చుకున్నాం. ఎంట్రీ పెట్టాము, ఎగ్జిట్ పెట్టాము, ఈ విధంగా నేర్చుకున్నాం. ప్రతి లెటర్ కూడా ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ పెట్టేసి లెటర్స్ నేర్చుకున్నాం. ఈ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ అనేవి లెటర్స్ లోనే ఉంటాయా, వర్డ్స్ లో కూడా ఉంటాయా అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నేను ఏ లెటర్ రాశాను, ఎం కూడా రాశాను. ఏలోని ఈ పార్టు ఎగ్జిట్, ఎంలోని ఈ పార్టు ఎంట్రీ. ఈ రెండింటిని కలిపినప్పుడు కనెక్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ ఎంట్రీ అనకూడదు, ఎగ్జిట్ ఎంట్రీ అనకూడదు. మరి ఏమని పిలవాలి అంటే ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. చూడండి, ఎంట్రీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఉంటుంది, ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఎండింగ్ లో ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్ట్రోక్ ఏంటి అంటే ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ ఎలా ఉండాలి అంటే స్లాంట్ గానే ఉండాలి, అంతేకాని లేదు నేను కరువు పెట్టి రాస్తాను అంటే కుదరదు. కనెక్టింగ్ స్ట్రోక్ ఎప్పుడు కూడా స్లాంట్ గానే ఉండాలి. సో చాలా మంది కరువుస్ పెడుతూ రాస్తుంటారు. చూడండి, ఇదిగోండి ఇలా రాస్తుంటారు. చాలా మంది ఇలా కరువుస్ పెట్టి రాస్తుంటారు. అసలు ఏమైనా అర్థమవుతుందండి? లెటర్స్ బిట్వీన్ స్పేస్ కానివ్వండి, లెటర్ షేప్ కానివ్వండి, అసలు ఏమైనా తెలుస్తుందా? లేదు. చాలా మంది పిల్లలు హ్యాండ్ రైటింగ్ ఇలాగే రాస్తారు. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే భయం, ఎందుకంటే ఇలా రాస్తారు. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలియక టీచర్స్ ఏంటి అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాస్తే మార్క్స్ వేయరు, ప్రింటే రాయండి అని పిల్లలకి లేనిపోని భయాన్ని క్రియేట్ చేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో మీరు కర్సివ్ రాస్తున్నా, స్క్రిప్ట్ రాస్తున్నా సరే, పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి చూడగానే స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉంది అంటే మన మార్క్స్ మనమే, అంతేకాని లేనిపోని భయాన్ని క్రియేట్ చేసేసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది టీచర్స్. దయచేసి అలా చేయకండి. సో చాలా మంది ఇలా రాస్తుంటారు. నేనేమంటాను అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి అంటే ప్రతి లెటర్ కూడా లెటర్స్ బిట్వీన్ స్పేస్. చూడండి, ఏ రాశారు స్లాంట్, ఎం రాశారు స్లాంట్, పి రాశారు చూడండి స్లాంట్, ఎల్ రాశారు స్లాంట్. ఈ స్పేస్ కనపడాలి. లెటర్స్ బిట్వీన్ స్పేస్ అనేది చూడండి, ప్రతి లెటర్ కి ఈ స్పేస్ కనపడితే, లెటర్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఉంటే చూడడానికి కానివ్వండి, చదవడానికి కానివ్వండి స్పష్టంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సేమ్ అదే యాంపుల్ అనే వర్డ్ రాశారు. ఇక్కడ లెటర్ షేప్ కానివ్వండి, లెటర్స్ బిట్వీన్ స్పేస్ కానివ్వండి, ఏది రాశారు అనేది తెలియడం లేదు. ఇక్కడ చూడండి, తక్కువ చూడగానే స్పెల్లింగ్ తెలిసిపోతుంది. సో ఎప్పుడు కూడా లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ స్లాంట్ గా వచ్చేలాగా రాయాలి. పొరపాటున కరువు వచ్చేలాగా రాశారు అంటే ఈ వర్డ్ అనేది ఒక లెటర్ మీద ఇంకొక లెటర్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా అప్లై చేయాల్సింది ఏంటి అంటే లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ స్లాంట్ గా ఇస్తున్నారా, అది కూడా కంటికి క్లియర్ గా కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎంట్రీ స్ట్రోక్ ఇక్కడ ఉంది, ఎగ్జిట్ స్ట్రోక్ ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఉండే స్ట్రోక్స్ ఏంటి అంటే ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ ఎలా ఉండాలి అంటే స్లాంట్ గానే ఉండాలి. సో ఇలా రాశారనుకోండి, చూడడానికి కానివ్వండి, చదవడానికి కానివ్వండి స్పష్టంగా నీట్ గా కనిపిస్తుంది. సో మార్క్స్ పోతాయనో లేదా మార్క్స్ తగ్గుతాయనో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇలా రాసే పిల్లలకి దయచేసి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయండి, అంతేకాని లేనిపోని భయాన్ని క్రియేట్ చేసేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి.